నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు సంవత్సరాది శుభాకాంక్షలు. సంవత్సరాది ఉగాది రోజు మనం ముందుగా చేసేది పంచాంగ శ్రవణం. మనతో పాటు ఉన్నారు గురువు గారు లక్ష్మీనారాయణ గారు. గురువు గారు మనకి ఇంతకు ముందు కూడా తెలియజేశారు పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు, అలానే ఉగాది రోజు ప్రసాదం ఎలా స్వీకరించాలి, ఉగాది పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటాం అనేది వివరంగా తెలియజేశారు. ఇప్పుడు మన గురువు గారి మాటల ద్వారానే మనం పంచాంగ శ్రవణాన్ని కూడా విందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. పంచాంగ శ్రవణం, సహజంగా పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనేది మీరు చాలా సవివరంగా తెలియజేశారు. ఇప్పుడు మీ మాటల్లోనే మేము పంచాంగ శ్రవణం కూడా వినాలి అని అనుకుంటున్నాం గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ధరణికులాబ్ధిసోము భవతారకనాము ప్రపన్నకామునిన్ సరసగుణాభిరాము హరి జానకిరాముని ముక్తిధామునిన్ హరిజన భీము విక్రము మదాత్మరమించు పరమాత్ము రామునిన్ చరణములంటి భక్తి మనసా గురుపాదములాశ్రయంపుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులను బదలక బ్రోచుచుండు గరువాయు తనూరుని దీతిరాజునా అదరుదయోచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. నరుడని చూచినావో గురునాత్మ కృతార్థతనుందజాలవు ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. నీ శరీరము లక్ష్యమొక్కటియే చాలును సాధన నెల్లగూర్చు. ఈశ్వరుని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా. ధరణి గురాబ్ధి సోముడు, ధరణిని పరిపాలించినటువంటి రామచంద్రుడు తారకనాముడు. ఎప్పుడూ కూడా ఆ నామాన్ని అందరూ జపిస్తూ ఉంటారు. అందరికంటే ప్రతివాడు రామ అనేటువంటి పదం పలకని మానవుడు అంటూ ఎవడు లేడు. అటువంటి రామనామాన్ని కాదండి, ఇంట్లో చిల్లర సరుకులు ముందు పైన ఏం పెడుతున్నాం? శ్రీరామ. ఎవరికన్నా ఉత్తరం రాస్తున్నాం శ్రీరామ, శుభలేఖ రాస్తున్నాం శ్రీరామ. ఏ కార్యక్రమం అయినా ఆ రాముణ్ణి ధరిస్తున్నాం. ఆ రాముడు ఎటువంటి వాడంటే భక్తులకు వశుట్ట. అటువంటి వశుడైనటువంటి భక్తుడు ఎవడంటే హనుమంతుడు. మరి ఈ ఇద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మానవుడిగా ఉన్నాడు, ఎవరో గురువు ఉపదేశం చేస్తాడు అని ఆయన ఏదో చెప్పాడు. ఆయనకి అలవాటు ఉన్నాయి, ఈ అలవాటు ఉన్నాయి, అది కాదు కావాల్సింది. ఏ అలవాటు ఉన్నా నీకు అనవసరం. నీ అలవాటు ఏంది? గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ మంత్రాన్ని పూర్తిగా నువ్వు అనుష్ఠించడమే కాక సాక్షాత్ పరమేశ్వరుడిగా పూజించాలి. ఆ భేదభావం చూపించకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి వ్యక్తిలో ఎన్ని సద్గుణాలున్నా ఏదో ఒక దుర్గుణం ఉంటుంది. ఆ దుర్గుణాన్ని మనం ఆలోచించకూడదు. హంస ఉంది, నీళ్లు పాలు కలిపి పెడితే నీళ్ళని వదిలేసి పాలను తీసుకుంటుంది. అదేవిధంగా ఎవరి యొక్క దుర్గుణాలు మనకొద్దు, వాళ్ళలో ఉన్న సద్గుణాలను తీసుకుందాం. ఆ సద్గుణాలను తీసుకోవడమే కాకుండా మనలాంటి దుర్గుణాలు ఎవరికైనా ఉండుంటే మనం ఆ దుర్గుణాన్ని పోగొట్టుకుందాం అనేటువంటి మనస్తత్వం కలిగి మానవుడు ప్రవర్తించాలి.
ఈ మానవ ప్రవర్తన ఎట్లాంటిదంటే ఇందాకనే చెప్పాను, గ్రహం, అనుగ్రహం, ఆగ్రహం. గ్రహం కావాలా, అనుగ్రహం కావాలా, ఆగ్రహం కావాలా? ఇన్నిట్లో మూడోది అనుగ్రహమే కావాలి. మనకు కావాలి అంటే తలకాయ బాలు కొట్టేవాడికి దండం పెడితే తలకాయ మీద దెబ్బేయలేడు, అట్లా ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో మనం దైవాన్ని ప్రార్థిస్తూ మనం భగవంతుడు ఋషుల చేత నిర్ణయింపబడ్డ రాముడు తర్వాత పుట్టగవులపై వాల్మీకి రామాయణం ముందుగా రాశారు. అటువంటి రాముడిని ప్రార్థించి మనం పంచాంగ శ్రవణం చేద్దాం. ఈ పంచాంగ శ్రవణంలో మొట్టమొదటి సంవత్సరం విశ్వావసు. వసుధ పుట్టి గిట్టనివాడు గలడే. వసుధ అనగా పుట్టి గిట్టని వాడు పుట్టడం. ఈ భూమిలో నుంచే పుట్టాం అందరం తెలుసా. ఈ భూమిలో నుంచి ఎట్ట పుట్టావయ్యా అంటే ఈ ప్రాణి అనేది పోతుంది. ఈ పోయిన ప్రాణి ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోతుంది, సూర్యమండలాన్ని మించి పైకి వెళ్ళిపోతుంది. అక్కడ అమ్మవారు యోగ నిద్రలో ఉంటుంది. మంచి చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, పాపం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న కొంత అనుభవించిన చివరికి అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాం. 84 లక్షల జీవరాశులు ఇందాకే చెప్పుకున్నాం. 84 లక్షల జన్మలు మనం ఎత్తాం. ఈ జన్మ ఎట్లా ఎత్తాము, దేనివల్ల ఎత్తామంటే మనం చేసిన పాప పుణ్యాల వల్ల ఎత్తాం. ఈ ప్రాణి పోయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. వర్షంలో కలిసి నీళ్ళల్లో పాలు కలిసినట్లుగా నీళ్ళల్లో ప్రాణి కలిసి భూమి మీదకి వస్తుంది, భూమిలోకి వస్తుంది. ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి నీళ్ళు కూడా భూమిలో నుంచి మళ్ళీ వస్తున్నాయి తాగటానికి. ఈ తాగే నీళ్ళల్లో ఈ ప్రాణి కలుస్తుంది. ఈ ప్రాణి దేంట్లో పోతుంది, ఏ జీవరాశిలో పోతుందో తెలియదు. ఆ జీవరాశి చేసుకున్న పుణ్యపాపాల వల్ల ఆ ప్రాణి నీటిలో కలిసి పైనుంచి వర్షించి భూమిలోకి పోయి భూమి వేళ తాగటానికి వచ్చిన నీళ్ళ ద్వారా మళ్ళీ జననం. మరి ఈ ఎట్లాంటి జన్మ వస్తుంది అనే దానికి పైన భగవంతుడు, కింద భూదేవత, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి భూలక్ష్మి. ఈ భూలక్ష్మి నుంచి మనం పుట్టాలి అంటే ఎట్లా పుడుతున్నాము? మనం చేసిన పాప పుణ్యాల వల్ల పుడుతున్నాం. ఈ నీళ్లు ఎవరి కడుపులో పోతున్నాయో ఎవరికి అర్థం కాదు. కానీ 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మానవుడికి ధనాశ, కామిన్యాశ. కామం అనేదానికి తగిన కామం కావాలి. తగని కామం వల్ల నష్టం జరుగుతుంది. మనం ఇంతకంటే ఉత్తమమైన జన్మ కావాలా, ఇంతకంటే నీచమైన జన్మ కావాలా అంటే మనం చేసేటువంటిది చెబితేనే అనుగ్రహం, ఆగ్రహం, గ్రహం. ఈ మూడింట్లో ఏదో మనం ఎంచుకొని ఈ పంచాంగం ద్వారా మనం వింటున్నాం. ఈ పంచాంగానికి 5 ఉన్నాయి: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5తో కలిసి ఉంది. అట్లాగే మరి భూమి, ఆకాశము, జలము, వాయువు, ఈ 5 రకాలు. ఈ 5 రకాలతో కలిసిన జన్మ మనకు వస్తుంది. ఈ జన్మ రావాలంటే చేసిన పాప పుణ్యాల వల్ల. ఇప్పుడు మనకు మళ్ళీ భగవంతుడు జన్మనిచ్చాడు. ఈ జన్మనిచ్చినప్పుడు జన్మ సార్థకం కావాలి అంటే ఎక్కడా పొరపాటు జరగకూడదు. ఈ జరిగిన పొరపాట్లు ఏమన్నా ఉంటే దానికి తగినటువంటి దోషం పోవటానికి తగినటువంటి పుణ్యకార్యాలు చేయటం, ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావటం. ఇది 2 కాళ్ళ జంతువు మనిషి, పశువు 4 కాళ్ళ జంతువు. 2 కాళ్ళ జంతువు కావాలా, 4 కాళ్ళ జంతువు కావాలా, భూమి మీద పుట్టే జంతువుగా పుట్టాలా, ఆకాశంలో జంతువుగా పుట్టాలా, భూమి లోపల జంతువుగా పుట్టాలా, నీటిలో జంతువుగా పుట్టాలి అంటే
అది మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, మన పుణ్యపాపాలను బట్టి ఉంటుంది. అందువల్ల ఈ పంచాంగ శ్రవణంలో విశ్వావసు ఈ 84 లక్షల జీవరాశుల జన్మలు కూడా ఈ విశ్వావసులోనే ఉన్నాయి. విశ్వం వసు మొత్తం విశ్వం అంతా విశ్వమే అనేది మనం. వసు అంటే భూమి. ఈ మొత్తంలో ఈ భూమి ద్వారా పుడుతుంది. మనం ఎట్లా పుట్టాలి అనేది ఈ సంవత్సరం మనం తెలుసుకోవాలంటే మరి ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 గ్రహాలు శుభగ్రహాలతో ఉంది. కాబట్టి ప్రతి చోట కూడా చెడు అనేది ఎక్కువగా జరగడానికి బాగా అవకాశం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరం పంచాంగ శ్రవణం చేద్దాం. తర్వాత శ్రవణమే కాకుండా అనుభవంగా ప్రవర్తిద్దాంచాలి అంటే తెల్లవారుజామున వేపపూత ప్రసాదం తయారు చేసుకొని పూజ చేసి, వేపపూత ప్రసాదం తీసుకొని సూర్య నమస్కారం చేసి, ఆ సూర్యుడిని ఎట్లా నమస్కారం చేయాలంటే ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 రకాల టైముల్లో 3 మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి భగవానుని దర్శించి మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం చేద్దాం. ఈ పంచాంగ శ్రవణంలో ముందు ఏమిటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్యంలో ఆదివారం రోజున సంవత్సరాది వచ్చింది. ఏ వారం రోజు వస్తే ఆ గ్రహం రాజు అవుతాడు. ఆదివారం రోజున సంవత్సరాది వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు. ఈ సూర్యుడు రాజు అవటం చేత ఏమిటి పరస్పర వైరాలు ఉంటాయి. మేఘాలు చక్కగా వర్షిస్తాయి. నాయకులు ప్రజలకు మధ్య బాగా కలహాలు గొడవలు ఉంటాయి. ఆయుధాల వలన భయం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దొంగల భయం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. చోర అగ్ని భయం, దొంగల భయం, అగ్నితో తగలబడేటువంటి భయం, ఇదంతా సూర్యుడి వల్ల వస్తుంది. తర్వాత మంత్రి చంద్రుడు. ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం. రేపు మంత్రి చంద్రుడైనాడు. సూర్యుడి వల్ల జ్ఞాపకారాలుంటే చంద్రుడి వల్ల మంచి వర్షం, అన్ని రకాల పంటలు బాగా పండటం, ధాన్యం వ్యాపారం బాగుంటుంది, ప్రజలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటానికి పాలకులు అనేక రకాలైనటువంటి రాయితీలు అంటే మనకు తక్కువగా వచ్చేట్టుగా ఉపయోగపడేటువంటి పనులన్నీ ఈ చంద్రుడి వల్ల ఏంటి మంచి వర్షం, అన్ని రకాల పంటలు బాగా వర్షించడం, ధాన్యం బాగా పండటం, ఇవన్నీ కూడా ఉన్న పాలకుల వల్ల కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు. సూర్యుడి వల్ల కొన్ని కష్టాలు వచ్చినా చంద్రుడి వల్ల కొన్ని సుఖాలు ఉన్నాయని అనుకోవాలి. సైన్యాధిపతి రవి. మళ్ళీ 2 ఆధిపత్యం కూడా రవికి వచ్చింది. ఈ సైన్యాధిపతి రవి అయితే దాదాపు సరిగా చెప్పాలంటే సూర్యుడు సకల దేవతా స్వరూపం కావచ్చు, కానీ ఒక రకంగా పాపగ్రహం. పాపగ్రహం అంటే పాపులకు పాపే ఆయన, పుణ్యానికి పుణ్యం చేసుకునేవాడికి పుణ్యుడే. అటువంటి గ్రహం వల్ల ఈ సైన్యాధిపతి అవటంలో ఇరుగు పొరుగు వాళ్ళకి యుద్ధాలు వస్తాయి. మరి రాజ్యంలో పాలకుల్లో కూడా యుద్ధాలు వస్తాయి. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వస్తాయి. అట్టా వచ్చి 2 దేశాలు కొట్టుకోవడం మొదలుపెట్టి చివరికి ఒక దేశానికి 4 దేశాలు కలిసి, ఇంకో దేశాలకు 5 దేశాలు కలిసి, ఇట్లా విపరీతమైన యుద్ధాలు రావటానికి, చాలా కష్టాలు కలగటానికి చాలా అవకాశం ఉంది. ఎట్లా ఉందంటే మంట మండుతుందండి, కట్టెలు మంటేసాం, దాంట్లో కాస్త నెయ్యో నూనె పోసాం అనుకోండి, ఇంకా మంట పెరుగుతుంది.
అట్లాగే యుద్ధాలు అట్లాంటివి తయారు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాజు కంటే ప్రజలు మంచి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మరి ప్రపంచ దేశాల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంతకుముందు జరిగింది రష్యా పక్క దేశం యుక్రెయిన్ వాళ్ళకి ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ ఎక్కడివి? రెండు ఒకటే దేశం. వాళ్ళల్లో వాళ్ళు విడబడదాం అనుకున్నారు. ఒక తండ్రికి పుట్టిన సంతానం అన్నదమ్ములు విడబడ్డారు. వాళ్ళలో కొద్దిగా తేడాలు ఉన్నాయి. మరి రష్యా ఎందుకు పైకి రావాలి? నాశనం అయిపోవాలి. సరే, రష్యా స్వభావం ఏంది? మనకంటే ఇది పెరిగిపోతుందేమో. ఉక్రెయిన్ రష్యా గురించి దీనివల్ల రష్యా భ్రష్టత్వం పట్టింది, ఉక్రెయిన్ భ్రష్టత్వం పట్టింది. అయితే రష్యా భ్రష్టత్వం పట్టినా మళ్ళీ పైకి రాగలదు, మరి ఉక్రెయిన్ కూడా భ్రష్టత్వం పట్టినా పైకి రాగలదు. కానీ ఇటు కొంతమంది అటు కొంతమంది చేసి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయించి వాళ్ళ యొక్క అహంకారాన్ని అనగొట్టారు. ఇప్పుడు కూడా అట్లాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ సైన్యాధిపతి రవి అవటం చేత ఇట్లాంటి యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రజల్లో, కుటుంబ సభ్యుల్లో, రాజ్యాల్లో, విదేశాల్లో ఇట్లాంటివన్నీ కూడా రావటానికి సిద్ధంగా ఉంది. సస్యాధిపతి గురువు. సస్యాలంటే పండేటువంటి పంటలు, ఉలవలు, గోధుమలు, శనగలు ఇవి పూర్ణంగా బాగా పండుతాయి. మరి సస్యాల్లో బంగారం ధర బాగా పెరుగుతుంది. పసుపు రంగు నెల బాగా పండుతుంది. వర్షం బాగా ఎక్కువగా ఉంటుంది. గోదావరి నదులు పొంగి ప్రవహిస్తాయి. ఇది ఈ సస్యాధిపతి గురువు. అయితే గురువు ఎటువంటి వాడు అంటే, ఎంత చెడుగా జరిగినా కూడా దాన్ని చెడు కాకుండా మంచి జరిగేట్టుగా చూసేవాడు గురువు. ఈ గురువు వల్ల అన్నీ మంచిగా జరుగుతాయి అనుకోవాలి. ధాన్యాధిపతి కుజుడు. ఈ ధాన్యాధిపతి కుదురవడం చేత మరి పంటలు బాగా పండుతాయి. ముళ్ళు ధాన్యాలు, స్వల్ప ధాన్యాలు బాగా పండుతాయి. ఎర్ర నేలలు బాగా పండుతాయి. రైతుల మధ్య విభేదాలు, మరి రైతు సంఘాలు విడిపోతాయి. పంటలు కొన్ని విధాల కీటకాలు, పురుగుల వల్ల పాడైపోతాయి. ఈ ధాన్యాధిపతి కుజుడవటం చేత ఇదంతా జరుగుతుంది. అయితే అసలు మొత్తం మీద ఈ పంచాంగ శ్రవణంలో వచ్చేది ఏమిటయా అంటే, కలిసి ఉండాల్సిన వాళ్ళకి తగాదాలు వస్తాయి. భార్యాభర్త మొట్టమొదటి లెక్క. భర్తకి భార్య, భార్యకి భర్త సహకరించినట్లే అంటేనే బాగుంటుంది. రాజుకి మంత్రి, మంత్రికి రాజు సహకరిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రాజు అంటే రాష్ట్రపతి, మంత్రి అంటే ప్రధానమంత్రి. నీకు ఎక్కువ అధికారం ఎందుకు ఉండాలి, నాకు ఎక్కువ అధికారం ఉండాలి అనేటువంటిది మన ఇండియా మొదటి నుంచి వస్తూనే ఉంది. రాష్ట్రపతికి ఎప్పుడు కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రపతికి మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా రాష్ట్రపతి చూస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడు రాష్ట్రపతి పాలన పెడుతున్నారు, ప్రజాపాలన పోతుంది. ఇటువంటిది రాకుండా ఉండాలంటే ప్రజాపాలన అంటే మంత్రులు జాగ్రత్తగా అందరూ ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా బాగా కలిసి మంచిగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా పెంచుకోకుండా ఉండాలి. పెంచుకుంటే మాత్రం విడిపోవటానికి పూర్తిగా మళ్ళీ కలవలేని పరిస్థితి వచ్చేట్టుగా కూడా ఉంది. కాబట్టి దేశం కానీ ప్రజలు కానీ అందరూ బాగుండాలి అంటే కుజుడు రక్త సంబంధమైన వాడు. కొద్దిగా రక్తం వస్తేనే భయపడతాం. ఒక చెయ్యి ఉందనుకోండి, ఏదో కత్తితో సాంతం తెగితే రక్తం కాలుతుంటే వాడికంటే ముందు మనం పడిపోతాం, చూసి పడిపోతాం. అటువంటి కుజుడు రక్త సంబంధమైన వాడు. దానివల్ల ఇటువంటి సమస్యలు పూర్ణంగా ఫలిస్తాయి. కానీ ఎటువంటివి? ముళ్ళు ధాన్యాలు ఫలిస్తాయి. మరి దీన్ని ఏమంటారు? పువ్వు, గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ఎంత బాగుంటుంది,
ఆకు ఆ పువ్వు రెక్క ఎంత పలచగా ఉంటుంది, కాస్త గాలి తగిలితే రాలిపోతుంది. ఆ పువ్వు తలలో పెట్టుకునేటప్పుడు కూడా ఎంతో బాగుంటుంది, 5 నిమిషాల తర్వాత దాని మాడిపోతుంది. అట్లా ఈ కుజుడు వల్ల అట్లాంటి సమస్యలు బాగా రావటానికి ముళ్ళు ధాన్యాలు పండటం అది కారణం. మరి అర్ఘ్యాధిపతి రవి, మళ్ళీ 3వ స్థానం కూడా రవికి వచ్చింది. అర్ఘ్యాధిపతి ధరలు తగ్గుతాయి. అల్పవృష్టి అంటే వృష్టి బాగానే ఉంటుంది, పంటలు పండకూడని చోట వర్షాలు కురుస్తాయి, పండని చోట. సముద్రాలు కురిస్తే మనకేం లాభం, నదుల్లో కురిస్తే మనకేం లాభం, కొండల మీద కురిస్తే మనకు లాభమే. కొండల మీద కురిసిన వర్షాలు నదుల్లోకి వస్తాయి, నదుల్లోకి వచ్చిన నీరేమో పొలాల్లోకి వస్తాయి. అప్పటికి కాస్త ఇబ్బంది అయినా తర్వాత నీళ్లు ఉంటాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి. చెప్పాలంటే అల్పవృష్టి అంటే భూమి మీద కురిసేటువంటి వర్షం అల్పము, తక్కువ అని చెప్పాలి. తర్వాత ఆకలి బాధ ఎక్కువ, మంత్రుల మధ్య కలహాలు బాగా ఎక్కువ. మరి లోహాల ధరలు బాగా పెరుగుతాయి, బంగారం మాత్రం బాగా పెరిగే లక్షణాలు ఉన్నాయి. మరి అధికారుల్లో పూర్తిగా విభేదాలు వస్తూ ఉంటాయి, ప్రజలకు బాగా కష్టాలు ఎక్కువ అవుతాయి, పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయి, వడగళ్ళ వర్షాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అర్ఘ్యాధిపతి అయిన 3వ ఆధిపత్యం రవి వల్ల జరుగుతుంది. తర్వాత మేఘాధిపతి, ఆయన కూడా రవి, 4వ ఆధిపత్యం కూడా ఆయనకే వచ్చింది. ప్రజలకు భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఎట్లా ఉంటుందంటే కష్టాలు ఎక్కువ అవుతాయి. కష్టాలు ఎక్కువైతే కుటుంబంలో ఉన్న కష్టాలన్నింటినీ భరాయించేవాడు భర్త. ఎన్ని సమస్యలున్నా భరాయించేవాడు భర్త. మరి భయాందోళనలు ఎక్కువైతే దాన్ని తట్టుకోవడం కష్టం. అందువల్ల మన ప్రభుత్వం మరి బాగా ట్యాక్స్ ఇస్తుంది, బాగా లాభం వస్తుంది, బాగా అమ్ముడుపోతుంది, అందరినీ నాశనం చేస్తుంది. ఏమిటది? బ్రాందీ, విస్కీ, మద్యం. ఎవరికి ఏ కష్టం వచ్చినా దాని జరిగిపోతాడు. దానివల్ల వాడి ఆరోగ్యం నాశనం అయిపోతుంది, కుటుంబం పాడైపోతుంది. అందువల్ల ఈ మేఘాధిపతి రవి అవటం చేత, అంటే నీడనుకుందాం, నీరు అంటే ద్రవము. ఆ ద్రవం ఎట్లాంటిది? మరి విషం కూడా ద్రవంలాగానే ఉంటుంది, నీళ్ళు కూడా ద్రవంలాగానే ఉంటుంది, తేనె కూడా ద్రవంగానే ఉంటుంది. మరి ఏది ఎట్లా జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ మేఘాధిపతి రవి అవటం చేత కురిసే వర్షంలాగా మరి విపరీతమైన వర్షాలు రావటం చేత పంటలు బాగా పండినప్పటికీ కూడా క్రిమికీటకాల వల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎర్ర భూములు బాగా ఫలిస్తాయి మిగతా వాటికంటే. ఇది ఇట్లా ఉంది. తర్వాత మళ్ళీ రసాధిపతి శని. ఇప్పుడు 4 ఆధిపత్యాలు రవి, 1 ఆధిపత్యం చంద్రుడు, మరి గురువు 1 ఆధిపత్యం. రసాధిపతి శని. రసం అనగా నెయ్యి, నూనె, బెల్లము, తేనె ఇట్లాంటి వాటికి ధరలు తగ్గిపోతాయి, చాలా తక్కువగా ఉంటాయి. చెరుకు పంట దిగుబడి లేక రైతులు బాగా విపరీతమైన కష్టాలు పడతారు. చెరుకు పంట వేసిన వాళ్ళకి పెట్టుబడి కూడా రావడం కష్టంగా ఉంటుంది. మరి రసాధిపతి వల్ల ఈ బాధలు. నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైనటువంటి రసజాతులన్నీ కూడా మరి చాలా ధరలు లేకుండా పోతాయి, చౌకైపోతాయి. అది అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది, కొనుక్కునే వాళ్ళకి ఆనందం.
నీరసాధిపతి బుధుడు. దానివల్ల మరకతాలు, మరకతము అనగా అర్థం ఏంటి? మరి పచ్చటిది, పచ్చ, జాతి పచ్చ అంటారు. మరకత గణపతి అంటారు. మరకత అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. అట్లాంటి మరకతాలు బాగా దొరుకుతాయి. వివిధ ధాన్యాలకి ధరలు బాగా విపరీతంగా ఉంటాయి. మరి ఈ విపరీతంగా ధరలు పెరగటమే కాక బాగా విపరీతమైన గాలితో కూడిన వర్షాలు వస్తాయి. ఈ గాలి వల్ల చాలా ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఈ 9 గ్రహాల్లో చంద్రుడు ఆధిపత్యం ఒకటి, కుజుడు ఆధిపత్యం ఒకటి, బుధుడు ఆధిపత్యం ఒకటి, గురువు ఆధిపత్యం ఒకటి, శని ఆధిపత్యం ఒకటి. అయితే 9 ఆధిపత్యాల్లో 5కి 5 ఆధిపత్యాలు వచ్చినాయి. అంటే 9 5 కూడా సూర్యుడికే వచ్చేసినాయి, రవికే వచ్చేసినాయి. అందువల్ల ఈ ఆధిపత్యాలను కూడా చెప్పాలంటే మంచి వాళ్ళు కాని వాళ్ళకే ఎక్కువగా వస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. మరి ఈ విశ్వావసు అనేటువంటి పదానికి అర్థమైంది, ఈ విశ్వం మొత్తం, ఈ భూమి యందు ఉండేటువంటి ప్రజలకి చాలా కష్టాలతో కూడుకున్నట్లుగా కనపడుతుంది. విశ్వావసు అంటే చాలా మంచిది అనుకున్నంత ఇది కనపట్టలేదు. తర్వాత మూఢాలు 11/6/2025 అధిక జ్యేష్ఠ బహుళ దశమి గురువారం రోజు నుండి 12/7/2025 అంటే నెల రోజుల పాటు అధిక జ్యేష్ఠ మాసం నుండి అధిక జ్యేష్ఠ బహుళ దశమి నుంచి నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు నెల రోజుల పాటు గురుమౌఢ్యమి వస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ గురుమౌఢ్యమి వల్ల రకరకాలైనటువంటి శుభకార్యాలు చేయటానికి అవరోధం కలుగుతుంది. తర్వాత మార్గశిర శుద్ధ ద్వాదశి మంగళవారం నుంచి మాఘశుద్ధ అష్టమి ఆదివారం వరకు, మార్గశిరం, పుష్యం, మాఘం 3 నెలల పాటు శుక్రమౌఢ్యమి. మార్గశిరంలో అసలు ముహూర్తాలు ఉండవని చెప్పాలి. తర్వాత పుష్యమాసం అసలు శూన్యమాసం, ముహూర్తాలు ఉండవు. మాఘమాసం కూడా ముహూర్తాలు ఉండవు. శుభకార్యాలు మార్గశిర మాసంలో, మార్గశిర మాసం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే శుక్రమౌఢ్యమి శుద్ధ ద్వాదశి అంటే పౌర్ణమి నుంచి ద్వాదశి లోపల, మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి ద్వాదశి లోపల మాత్రం మంచి ముహూర్తాలు ఉంటాయి. తర్వాత మాఘమాసం వరకు పూర్తిగా ముహూర్తాలు ఉండవు. సరిగ్గా చెప్పాలి అంటే చైత్రమాసం, పాల్గొన మాసం శుభముహూర్తాలు లేకుండా విడిచేయమని శాస్త్రం ఉంది. మౌఢ్యాలు ఉన్నా కూడా విడువదగింది అని చెప్పాలి. అందువల్ల మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం సంవత్సరంలో 12 నెలల్లో 4 నెలలు ముహూర్తాలు లేకుండా పోతున్నాయి. తర్వాత చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద బహుళ తదియ రాహుగ్రస్త చంద్రగ్రహణం. మరి ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. స్పర్శకాలం రాత్రి 9 గంటలకి, నిమీలన కాలం రాత్రి 10:59కి, మధ్యకాలం రాత్రి 11:41 నిమిషాలకి, ఉన్మీలన కాలం రాత్రి 12:22 నిమిషాలకి. అంటే 9 గంటలకు ప్రారంభమైనటువంటి చంద్రగ్రహణం 10, 11, 12:30 అంటే 3 గంటలన్నర దాదాపు ఉంటుంది. మోక్షకాలం 1:26 నిమిషాలకి. గ్రహణం పూర్వ భాద్ర నక్షత్రంలో వస్తుంది. ఈ గ్రహణం
ఉంటే దేశాలకు రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా 3 గంటలు చిల్లర 4 గంటలు వస్తుంది గ్రహణం. దీన్ని మంత్రానుష్ఠానాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉపవాసం ఉండి రాత్రిపూట అనుష్ఠానాలు చేసేవాళ్ళు ఉంటారు. అది చేయటం వల్ల దేశానికి సుభిక్షం అరిష్టం పోయి సుభిక్షం వస్తుంది. అలాగే రెండోది చంద్రగ్రహణం ఉంది. 3వ తారీఖు మార్చి నెల 2026 పాల్గొన శుద్ధ పూర్ణిమ. ఆ రోజు కూడా గ్రహణం ఉంది. కేతుగ్రస్త గ్రహణం, అదేమో రాహుగ్రస్త గ్రహణం, ఇది కేతుగ్రస్త గ్రహణం వచ్చింది. ఈ సంవత్సరం ఇవి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి ఆదాయాలు వ్యయాలు కాకుండా వచ్చేది ఎంత, ఖర్చు అయ్యేది ఎంత, మంచి ఎంత, చెడంత, ఇది మనం చూసుకోవాలి. ఇది కందాయ ఫలాలు అంటారు. కందాయ ఫలాలు. ఈ కందాయ ఫలాలు ఎట్లా ఉంటాయంటే 12 నెలలు కందాయ ఫలాలు 3, మరి 4 నెలలకు వస్తుంది ఒక కందాయం. 4 3 12 నెలలు వస్తుంది. ఈ కందాయ ఫలం ఎట్లా ఉంటుంది? మొదటి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం వరకు ఒక కందాయం. తర్వాత చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ఈ 4 నెలలు రెండో కందాయం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇది 3వ కందాయం. ఇది చెప్పాలి. విషమే స్వర్ధలాభస్యాత్, బేసి సంఖ్య వస్తే అర్ధ లాభంట. సమేతు సమతా భవేత్, సమంగా ఉంటే సమసంఖ్య వస్తే సమంగా ఉంటుంది. ఆదిశూన్యే మహావ్యాధి, మొదటి కందాయంలో 0 ఉంటే వ్యాధి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యశూన్యే మనోవ్యాధ, మధ్య కందాయంలో 0 ఉంటే మనోవ్యాకులత. అంత్యశూన్యే ఫలం స్వల్పం, చివరి కందాయంలో 0 ఉంటే లాభం తక్కువ. విషమే స్వర్ధ లాభస్యాత్, బేసి సంఖ్య ఉంటే అర్ధ లాభంట. సమేతు సమత భవేత్, సమసంఖ్య వస్తే ఇట్లా ఉంటుంది. ఇది ప్రతిసారి చెప్పడం కుదరదు, ఓడి గుర్తుపెట్టుకోవాలి. మరి అశ్విని నక్షత్రం మొదటి కందాయం 3. అశ్విని నక్షత్రం ఎట్లా వస్తుంది? సూ, చే, చోల, ఈ అక్షరాలు అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 4, మొత్తం 7 వచ్చింది. సగమే లాభం. తర్వాత భరణి నక్షత్రం ఉంది. మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 1, మొత్తం 8. సమేతు సమతా భవేత్. మూడో కందాయం కృత్తికా నక్షత్రం, ఇది కూడా మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 3, మొత్తం కలిపి 6. సమేతు సమతా భవేత్. తర్వాత రోహిణి నక్షత్రం ఉంది. మొదటి కందాయం 0, రెండో కందాయం 0, మూడో కందాయం 0, 4 సమం కాబట్టి సమేతు సమతా భవేత్. మరి మధ్యశూన్యే ఫలం స్వల్పం, మధ్యశూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ఫలం స్వల్పం. ఇది ఈ 0 వల్ల ఈ పరిస్థితి. తర్వాత మృగశిర, మొదటి కందాయం 7, రెండో కందాయం 1, మూడో కందాయం 2, 7 3 10, సమేతు సమతా భవేత్. మరి ఆర్ద్ర నక్షత్రం ఉంది. ఇది మొదటి కందాయం 2, రెండో కందాయం 4, మూడో కందాయం 4, మొత్తం 10. సమానమైన ఫలితం. మరి మృగశిర మొదటి కందాయం 5, రెండో కందాయం 0, మూడో కందాయం 1, మరి మొత్తం 6 వచ్చింది. సమేతు సమతా భవేత్. మరి పుష్యమి నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 1, మూడో కందాయం 3, తర్వాత 3 1 4 గంట సమానమైనటువంటి పద్ధతి కనబడుతోంది. ఆశ్లేష మొదటి కందాయం 3, రెండో కందాయం 2,
మూడో కందాయం 0, 5. మరి బేసి అర్ధలాభం. మరి మఖా నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 0, మూడో కందాయం 2. కాబట్టి 6, 2, 8 వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పుబ్బా నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 1, మూడో కందాయం 4, మొత్తం 6 వచ్చే ఆదాయం ఖర్చు సమానం. ఉత్తరా నక్షత్రం మొదటి కందాయం 0, మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 1, 4, 3, 7 వచ్చిన దాంట్లో సగమే మిగిలేది. తర్వాత అనురాధ నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 1, మూడో కందాయం 1, 5 వచ్చింది బేస్ సంఖ్య. వచ్చే ఆదాయంలో సగమే మిగులుతుంది. జ్యేష్ఠ 6, మొదటి 6 సంఖ్య, రెండో కందాయం 2, మూడో కందాయం 3, 6, 2, 8, 3, 11 వచ్చే ఆదాయంలో ఖర్చు సగం ఉంటుంది. మరి మూలా నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 0, మూడో కందాయం 0, ఈ 3 వచ్చేప్పటికల్లా 1 కాబట్టి బేసిక్ కిందే లెక్క. వచ్చే దాంట్లో ఆదాయం తక్కువ. పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 2, మొత్తం 4, 3, 7 కాబట్టి వచ్చే ఆదాయంలో సగమే మిగులుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 7, మొదటి కందాయం 7, రెండో కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 4, ఈ మొత్తం కలిసేపటికి 7, 2, 9, 4, 13, 13 అంటే బేస్ సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగమే మిగులుతుంది. శ్రవణ నక్షత్రం మొదటి కందాయం 2, రెండో కందాయం 0, మూడో కందాయం 1, 3 కాబట్టి బేస్ సంఖ్య, ఇది కూడా వచ్చే దాంట్లో సగమే మిగిలేది. ధనిష్ట నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 1, మూడో కందాయం 3, 6, 3, 9 కాబట్టి ఇది చాలా విశేషమైన సంఖ్య. వచ్చే ఆదాయం కంటే నష్టం వచ్చిన తర్వాత మంచి జమయ్యే ఖర్చులు వస్తాయని మాత్రం గట్టిగా చెబుతా. 9 సంఖ్య వచ్చినవి చాలా తక్కువ. తర్వాత శతభిష నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 0, మధ్య కందాయం 2 కాబట్టి సమసంఖ్య. ఆదాయం కంటే ఖర్చు సగం, ఆదాయంలో సగం ఖర్చు. పూర్వాభాద్ర మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 2, 5 కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం ఖర్చు. ఉత్తరాభాద్ర మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 4, 6, 7, 4, 11 కాబట్టి బేస్ సంఖ్య. వచ్చే ఆదాయంలో సగమే మిగులుతుంది. రేవతి నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 1, 4 వచ్చే ఆదాయం ఖర్చు సమానం.